మొత్తానికి తాడేపల్లిగూడెం ఇప్పుడు ఇద్దరి మధ్య పెద్ద యుద్ధం జరగబోతూ ఉంది. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ గారు వారు మీరు ఇప్పుడు యుద్ధం ఎలా ఉండబోతుంది? తాడేపల్లిగూడెం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అంటే నాకు అతనితో యుద్ధం కాదు, డబ్బుకి నాకు యుద్ధం అండి. అతను అయితే నాకు కౌంటబుల్. అవునా? అతనే కాదు, వైసీపీ లీడర్ గా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రయత్నాలు చేశారు. కారుమూరి నాగేశ్వరరావుని పెట్టాలి, గంధి శ్రీనివాసుని పెట్టాలి, డబ్బున్న వాళ్ళతో ఓడించాలనే ఆలోచన తప్ప ప్రజల అభిమానంతో నెగ్గాలి, ప్రజల ఓట్లతో నెగ్గాలనే ఆలోచన రాష్ట్రంలోనే లేదు. నాట్ ఓన్లీ శ్రీనివాస్. ఇప్పుడు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు ఓడించాలంటే 8,000 ఇస్తాం, ఓటుకి 10,000 ఇస్తాం. పవన్ కళ్యాణ్ ఓడిస్తే 100 కోట్లు ఇస్తాం. అది మరి ఎలా చూడాలో నాకైతే అర్థం అవుతుంది. యాక్చువల్గా వాళ్ళకి డబ్బుకి ప్రతిపక్షాల కూటమికి యుద్ధం అంతే తప్ప డబ్బుకి ప్రతిపక్షాల కూటమికి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు. ఎందుకంటే ప్రజలు ఇంత దిక్కుమాల పరిపాలన చేసిన ముఖ్యమంత్రిని నా 62 సంవత్సరాల వయసులో ఎవరైనా చూడలేదు. మళ్ళీ చూస్తా ఉన్నారు ఇవాళ కోడికత్తి డ్రామా లాంటి మరొక డ్రామా తెరదీయబోతా ఉన్నారు. చూసారు ఇప్పుడు ఆ రోజు కోడికత్తి అనేది ఎవరు చెప్పినా నమ్మలేదు. ఇవాళ ఎవరైతే శ్రీనివాస్ అని అతను బయటకు వచ్చి మేమంతా ప్లాంట్ గా స్టెరిలైజ్ చేసిన కత్తితో నాకు ఇచ్చి చేయమన్నది నేను జగనన్న నీకేం పర్వాలేదని చేసింది అని చెప్తే ఇప్పుడు జనానికి అర్థమవుతుంది. మనం చెప్తే ఆ రోజు వినరు. ఇవాళ కూడా సేమ్ అది ఏదో తగిలి ఉంటది, ఎవరికి సహజం. ఇప్పుడు మేము కూడా వెళ్ళినప్పుడు ప్రచారాలకు వెళ్ళినప్పుడు జారి పడిపోవడం అలాగే జరుగుతాయి చిన్న చిన్న. దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు మాట్లాడడం ఈ ద్వేషం ఏంటి? అది ద్వేషాలు రెచ్చగొట్టిన పార్టీ వైసీపీ. కులాలను విడదీసిన పార్టీ, కుటుంబాలను విడదీసిన పార్టీ వైసీపీ. దాంట్లో అలాంటి సందేహం లేదు. వాళ్ళు మాట్లాడి అర్హత లేదు అన్నాడు. అర్హత లేదంటారు.